నగరంలోని సీతారాంబాగ్ లో నకిలీ గడువు ముగిసిన చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెడ్ పోస్ట్ హబీబ్ నగర్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా నిషేధిత గడువు ముగిసిన ఫ్లేవర్లు, రంగు పదార్థాలు, సుమారు 200 కిలోలకు పైగా చాక్లెట్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. లేబుళ్లపై తప్పుదారి చూపే సమాచారం, ఎఫ్ఎస్ఐ, ఏఐ నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రజలు ఇలాంటి ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సినీ హీరో రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా ప్రీమియర్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని 3 థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. అభిమానులు కేరింతలు, నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని నినాదాలు, అభివాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మరో మెగాస్టార్ అవుతారని, ఇండస్ట్రీ హిట్ సాధిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్లో టికెట్ ఉన్నవారికి అనుమతిస్తూ ఆయా థియేటర్ల యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. థియేటర్ల వద్ద ఇలాంటి ట్రాఫిక్ జామ్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. శరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, జిల్లా గణేష్ అన్నారు. ఎల్లమ్మ బండ 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, లేకపోతే తగిన సమాధానమిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బషీర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. తెలుగు అనే పదమే పుట్టింది తెలంగాణలోనే అని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ తెలిపారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండడం మీకు నచ్చడం లేదన్నారు. మాకు ఆంధ్ర ప్రజలు అంటే విద్వేషం లేదన్నారు. మీ పాలనతో విసిగిపోయే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. విష బీజాలు నాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. కుత్బుల్లాపూర్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ నుంచి గండి మైసమ్మకు ఒక వ్యక్తి ర్యాపిడో ద్వారా పార్సెల్ బుక్ చేసి ఒక బ్యాగ్ ఇచ్చాడు. పార్సెల్ పై అనుమానం వచ్చిన ర్యాపిడో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చాకచక్యంగా వ్యవహరించిన ర్యాపిడో డ్రైవర్ ను పోలీసులు అభినందించారు.